సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అల్వాల్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం అంతటా పూలే ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతిధ్వనించాయి. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పూలే అణగారిన వర్గాల హక్కుల కోసం, మహిళల విద్యాభివృద్ధి కోసం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ పూలే ఆలోచనలు నేటికి సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. స్త్రీలకు విద్య అందుబాటులో లేని కాలంలోనే తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను స్థాపించి చరిత్ర సృష్టించారు. ఇది భారతదేశంలో స్త్రీ విద్యకు శ్రీకారం చుట్టిన విప్లవాత్మక అడుగుగా నిలిచింది. అణచివేతకు గురైన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజం స్థాపించి సమానత్వం కోసం ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అలాగే ఒక దండ పడుకో. నగర్ కాలనీలో ఆ మహనీయుల విగ్రహాల దగ్గర 199వ జయంతి మహాత్మా జ్యోతిరావు పూలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మైనంపల్లి హనుమంతరావు గారు, మరి రాజ్ జితేంద్రనాథ్ గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ, మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఇందాక నరసింగన్న గారు మన యాదగిరి గారు పెద్దలు చెప్పినట్టు 1827 11 ఏప్రిల్న జన్మించారు. మరి గోవిందరావు చిన్నమ్మబాయి దంపతుల ఇద్దరు మగ సంతానము, మరి రామోజీరావు, జ్యోతిరావు పూలే అని ఇద్దరు కొడుకులు. మరి జ్యోతిరావు పూలే చిన్నప్పటి నుంచే మరి తను చదువుకుంటూ మరి దాన్ని బ్రాహ్మణయిజము వ్యతిరేకిస్తూ దాన్ని పోరాడిన వ్యక్తి. మరి ఆ విధంగా నిమ్మ జాతి, మరి చిన్న జాతి అని ఆ వర్గాలు ఏర్పడి బ్రాహ్మణిజం వాళ్ళు మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం లేపాడు. బ్రాహ్మణిజము వాళ్ళ ఫ్రెండ్ తోటి ఒక మన పెళ్లి జాతరలో పోతుంటే వాళ్ళు మన బ్రాహ్మణి జ్యోతిరావు పూలే గారు 1827 11వ తారీఖు ఏప్రిల్న జన్మించారు మహారాష్ట్రలో. వారు ఈ నిమ్న జాతి అభివృద్ధికై వారు సంఘ సంస్కర్తగా, తర్వాత చిన్నతనంలో భర్తను కోల్పోయినటువంటి స్త్రీల కోసం వారికి మళ్ళీ వివాహం చేపించి ఈ సంఘంలో ఎట్లయితే పురుషులు జీవిస్తున్నారో మన స్త్రీలకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఉన్నత వర్గాలతో పోరాడి వారి వెనకాల నిలబడి వారికి మళ్ళీ వివాహం చేయించి సంఘ సంస్కర్తగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తి ఈ వచ్చే ఏడాది 200 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది కాబట్టి అటువంటి వారిని ఈరోజు మనము గుర్తు చేసుకోవడం మనందరి అదృష్టం. మిగతా వారందరూ కూడా వారి బాటలో నడిచి ఈ దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. దేశవ్యాప్తంగా మరి అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ ఒక పేద తోటమాలి కుటుంబంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని
వాడలలో పట్టణాలలో ప్రతి ఒక్క ఊర్లలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటారు. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక తోటమాల్ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. చాలా చిన్నతనం నుండి ఈ అంటరానితనాన్ని అస్పృశ్యతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన అనుభవించిన కష్టాలు ప్రజలకు రాకుండా ప్రజల కష్టాలను తీర్చిదిద్దే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన చిన్నతనంలోనే 9 ఏళ్ళు ఉన్న అమ్మాయిని సావిత్రిబాయి పూలను